హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ ఎలా ఉంది? అదిరిపోయే విధంగా రెస్పాన్స్ అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ గ్లిమ్స్కి ఈ మూవీని అక్టోబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు అనమాట. అయితే ఈ మూవీకి ఏ టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అన్న విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఒక టైటిల్ అయితే హల్చల్ చేస్తుందనమాట. ఎన్బికే 109 మూవీ కోసం ఒక టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసినట్లుగా. బాలయ్య సినిమాలకు టైటిలే సగం సక్సెస్ వచ్చేలా ఉంటుందన్నమాట. అంత రాజసం ఉట్టి పడేలా ఉంటుంది బాలయ్య సినిమాలకు టైటిల్ అనమాట. అందువలన టైటిల్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి సినిమాకి టైటిల్ ప్రాణం అనుకోండి, బట్ బాలయ్య సినిమాకు సగం సక్సెస్ వచ్చేలా ఉంటుంది అనమాట టైటిల్. ఆ రేంజ్లో టైటిల్ అయితే ప్రేక్షకులకి బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది అనమాట. అయితే ఈ మూవీకి వీర మాస్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. ఎందుకు అన్న విషయానికి వస్తే ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్స్ వారు నిర్మిస్తున్నారన్నమాట. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రీసెంట్గా వీర మాస్ అనే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేయించారట. బట్ అది ఎన్బికే 109 మూవీ కోసమా, వేరే సినిమా కోసం అనేది క్లారిటీ కూడా రాలేదన్నమాట. బట్ సోషల్ మీడియాలో అయితే వీర మాస్ అనే టైటిల్ ఎన్బికే 109 మూవీ కోసమే రిజిస్ట్రేషన్ చేశారన్నట్టుగా వినిపిస్తుంది. మరి చూడాలి, వీరమాస్ అనే టైటిల్ ఎన్బికే 109 మూవీ కోసమా, వేరే సినిమా కోసం అనేది కొన్ని రోజులు ఆగాల్సి వస్తుందన్నమాట. మరి చూద్దాం ఎన్బికే 109 మూవీకి ఎలాంటి టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తారనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం వీరమాస్ అనే టైటిల్ ఎన్బికే 109 మూవీకి పెడితే ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ చిత్రంలో బాలయ్య 2 పాత్రలో నటిస్తున్నారు. 2 కూడా ప్రేక్షకులను చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకోబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.